ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎంత మంచి రిలేషన్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం, రణం, రుద్రం అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ ఫ్యామిలీకి షాక్ ఇవ్వడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజా వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఎన్టీఆర్ సన్నిహిత వర్గం నుండి అందుతున్న సమాచారం మేరకు ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కు బర్త్డే కానుకగా RRR సినిమా నుండి భీమ్ ఫర్ రామరాజు అనే వీడియోని తనకు గిఫ్ట్ గా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కి సంబంధించిన వీడియో టీజర్ ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రాబట్టింది. అయితే సడన్ గా ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ ని కలిసి కొంతసేపు ముచ్చటించినట్లు ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను ఉపాసన పొగడ్తలతో ముంచెత్తిందట. రామ్ చరణ్ కి మీరిచ్చిన బర్త్డే గిఫ్ట్ ని నేను లైఫ్ లో ఎన్నటికీ మర్చిపోలేనని, ఆ వీడియోలో మీ వాయిస్ ఓవర్ చాలా బాగుందంటూ ప్రశంసలతో ముంచెత్తింది ఉపాసన. అంతేకాదు, ఆ టీజర్ లో మీ తెలంగాణ యాస కూడా అద్భుతంగా ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడలో కూడా మీరు సొంతంగా ఓన్ వాయిస్ డబ్బింగ్ చెప్పడం, అన్ని భాషల్లో మీ బేస్ వాయిస్ తోటి ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేశారు. నాకు కూడా అన్ని భాషల్లో మీ వాయిస్ ఓవర్ విపరీతంగా నచ్చింది. టీజర్లోనే మీ వాయిస్ ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఈ సినిమాతో మీరు మరియు మా చరణ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోవడం పక్కా అంటూ ఉపాసన ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరి సినిమా గురించిన తన అభిప్రాయం మరియు టీజర్లో తన వాయిస్ ఓవర్ గురించి ప్రత్యేకంగా చెప్పినట్లు ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.